నిన్న నైట్ నుండి 'కూలీ' సినిమాకి టికెట్లు బుక్ చేద్దామని ట్రై చేస్తుంటే నాకు అవ్వట్లే. అంటే నేను చూసుకోవడమే చాలా లేట్‌గా చూసుకున్నా. ఇక ఆఫీస్‌లో వర్క్ ఉండి. సో, నైట్ నుండి బుక్ చేద్దామని ట్రై చేస్తున్నా. ఐదర్ బుకింగ్ ఇష్యూ వస్తుంది. లేకపోతే సర్వర్ ఇష్యూ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఈ టికెట్ అయితే బుక్ కాలే. అంటే పొద్దుగాల మనకి ఎర్లీ మార్నింగ్ షో ఉంటది కదా! 7కో, 8కో అట్లా. సో, ఏ షోకి ట్రై చేసినా కూడా అవ్వలే. దాని తర్వాత ఏడో అడపాదడపా అని అది కూడా ఇంకా ఫ్రంట్ కార్నర్ సీట్స్. బేసిక్‌గా మనం అందులో కూర్చొని చూడడం. సో, 'కూలీ' గురించి ఎంత ట్రై చేసినా మనకైతే టికెట్లు దొరకలేదు. బేసిక్‌గా అన్ని షోస్ గూడా ఉన్నట్టయితే నాకు కనిపియలే బుక్ మై షోలో చూసినప్పుడు. ఇప్పుడు 'వార్ 2'కి ఎన్టీఆర్ అన్న సా చేసిన 'వార్ 2' సినిమాకైతే మల్టీప్లెక్స్‌లల్లా, సింగిల్ స్క్రీన్‌లల్లా ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఏరియా దగ్గరలో ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్స్‌లో గూడా 'వార్ 2' నడుస్తుంది. సో, ఇప్పుడు బేసిక్‌గా నేను ఈ 'వార్ 2' ట్రైలర్ చూసినా, 'కూలీ' ట్రైలర్ గూడా చూసినా. ఇప్పుడు ట్రైలర్ చూసి మనం సినిమాని జడ్జ్ చేస్తాం అనే పాయింట్ కాదు గానీ, బట్ ట్రైలర్‌లే ఆడియన్స్‌ని ఎంతవరకు అట్రాక్ట్ చేసినాయి అనేది మనం లెక్కేసుకొని చెప్పాల. ఇయాల పొద్దుగాల ఇప్పుడు టైం ఆల్మోస్ట్ అరౌండ్ 6:30 ఏమో అయితుంది. వర్షం పడ్డది. నేను టికెట్ బుక్ చేసుకోవడానికి కేవలం అలారం పెట్టుకొని ఇదే నిద్రమత్తులో లేసి 'కూలీ' కోసం చూసిన. 'వార్' కోసం కాదు. 'కూలీ' టికెట్ కోసం ట్రై చేస్తే ఆ సర్వర్‌లు బిజీ ఇయన్నీ ఏం లేవు. మొత్తం సోల్డ్ ఔట్ కనపడుతుంది. ఇప్పుడు మనకిగ సినిమా అభిమానులం కాబట్టి, ఒక సినిమా మీద యాంటిసిపేషన్ పెరిగిపోయి 'కూలీ' చూడాలన్న పెచ్చ పెట్టుకొని కూర్చున్నా. బట్ కుదరక ఇప్పుడు నేను 'వార్ 2'కి వెళ్తున్నా. కుదరక. 'కూలీ' పోవడం కుదరక బుక్ చేసుకుందామని నిద్ర ఆపుకొని మరి 6కి, 6:30కి లేసి టికెట్ బుక్ చేసుకోనికి ట్రై చేస్తే 'కూలీకి' దొరక్క 'వార్ 2'కి వెళ్తున్నా. మీకు నా ఫేస్‌లో కొంచెం ఇప్పుడే బ్రష్ చేసుకొచ్చిన మొహం లెక్కన కనిపిస్తది. ఇక నిద్ర మత్తు ఇంకా అట్లనే ఉన్నది. అది ఇక సినిమా మీద పిచ్చ అట్లనే ఉంటది కదా! ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే 'కూలీ' సినిమా, 'వార్' ఈ రెండిట్లో మరి మనల్ని ఈసారి ఏది మెప్పించబోతుంది ఏంది అని ఆలోచిస్తే, ఇప్పుడు 'వార్'కి సంబంధించి నాకైతే ట్రైలర్ గానీ, ఆ టీజర్‌లు గానీ, టీజర్ పక్కన పెడితే ట్రైలర్ అయితే నాకసలు హానెస్ట్‌గా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు 'ఎన్టీఆర్' అన్న సినిమాలు 'సింహాద్రి', 'సాంబక్క' ఆ టైం నుంచి ఆయన సినిమాలు చూసుకుంటూ పిచ్చ మాస్ వీరాభిమానులం అందరం. నేను కూడా 'సింహాద్రి' సినిమాకైతే నేను ఇంక పీక్ ఫ్యాన్ అన్నకి. కానీ నాకు ఇదేమన్నా వాంటెడ్‌లీ బాలీవుడ్‌లోకి తీసుకొచ్చి, ఇట్లా ట్రైన్‌ల మీద పరిగెత్తిచ్చి మరి ఇలా చేద్దాం అనుకున్నారా? అంటే మన దగ్గర ఎవరు ట్రై చేయలే. ఇప్పుడు 'వినయ విధేయ రామ'లో రామ్ చరణ్ అన్న అట్లా పరిగెత్తేసరికి సినిమా ఓవరాల్ ఎట్లున్నదన్నది పక్కన పెడితే, ఆ కొన్ని సీక్వెన్స్‌లు దృష్టిలో పెట్టుకొని సినిమాని తెలుగు ప్రజలు ఏం చేశారో, దాని రిజల్ట్ ఏంటనేది అందరూ చూసారు. అంటే మ్యాజిక్‌ల మీద కాదు. మాక్సిమం ఎంత మ్యాజిక్‌లు చేయాలని చూసినా కూడా లాజిక్‌ల మీద సినిమా నడవాలనేది కాలిక్యులేషన్ బేసిక్‌గా తెలుగు జనాలది కూడా. మరిప్పుడు అదే ట్రైలర్‌లో ఎన్టీఆర్ అన్న ఈ ట్రైన్‌కి ట్రైన్ మీద ట్రైన్ కంటే ఫాస్ట్‌గా పరిగెడుతూ కనపడ్డాడు. మరిప్పుడు ఆ విజువల్స్ తీసేసారా? ఉంచారా? తెలీదు. రేపు నేను బుక్ చేసుకున్నా కాబట్టి రేపు పొద్దున సినిమాకెళ్తే గానీ తెలీదు. ఈరోజు రికార్డ్ చేస్తున్నా వీడియో. బట్ ఇదంతా నా మైండ్‌లో రన్ అవుతున్న విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఊ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కావచ్చు, ఎన్టీఆర్ అన్న 2 కాలర్లు ఎగరేసుకుంటారు మీరు అని ఎన్టీఆర్ అన్న చెప్పిండు. నాగవంశీ సార్ అయితే ఊగిపోయిండు ఆల్మోస్ట్. ఆ! అంటే మరి ఇప్పుడు ఇది ఇంకొకటి మళ్ళా ఇప్పుడు తెలుగోళ్ళ సెంటిమెంట్‌లకు తగ్గట్టు మన దగ్గర 'ఖైరా అద్వాని' హీరోయిన్ ఉన్న ప్రతి సినిమాలో మనకేదో ఆవిడని సరిగ్గా వాడకపోయినా సగం సగంగా అత్తరబుత్తర నడిచిపోయినాయి. మరి ఇది అలాగే జరుగుద్దా? ఏమో హై ఎక్స్‌పెక్టేషన్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు గానీ,
ఆహ్, ఒక తెలుగు ఆడియన్‌గా ఎంత 'ఎన్టీఆర్' అన్న అంటే ఇష్టమున్నా ఆయన పెర్ఫార్మన్స్ అంతా ఆహ్, పీక్స్‌లో చేసినా మాకు ఆలోచన రావట్లేదు. 'వార్' మీదకి ఇప్పటికి కూడా ఆహ్, అంటే ఎళ్ళాలన్న ఇంట్రెస్ట్ గాని, యాంటిసిపేషన్ గాని ఏమి క్రియేట్ అవ్వట్లేదు. అంటే మీరు మీరు క్రియేట్ చేస్తుందే కనపడుతుంది గానీ, మేమెళ్ళిన తర్వాత నిజంగా 100% అంత అంత 2 కాలర్లు ఎగరేసుకునే అంత ఉంటుందా అనేది ఇప్పటికి డౌటే. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్స్‌లు ఎంత ఉన్నా గూడా దాంట్లో మరీ లాజిక్‌లు మిస్ అయిపోయి ఎళ్ళిపోయేంత పరిస్థితి ఉంటే కొంచెం తీసుకోవడం కష్టంగానే ఉంటది. ఏమో చూద్దాం రేపు. నాకైతే 'కూలీ' సినిమాకి టికెట్లు దొరకలేదు. అంటే మార్నింగ్ షోకైతే దొరకలేదు. జనాలు అట్లున్నారు పరిస్థితి. కొన్ని కొన్ని తక్కువ థియేటర్స్ ఉన్నప్పటికి గూడా జనాలు 'కూలీ'కే బాగా స్టాంప్ కొట్టారు. అంటే డబ్బులు పడతాయి అనుకుంటారో ఏమనుకుంటారో మరి. సో, ఇప్పుడు 'వార్' తీసుకున్నాం. 'వార్' చూసేసి ఏంటనేది నాకు అన్‌డౌటెడ్‌లీ ఇప్పుడు 'లోకేష్ కనగరాజు' గారి మీద గానీ, ఆయన వే ఆఫ్ డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే రైటింగ్ గానీ, ఆయన 'ఎల్‌సీయూ యూనివర్స్' మీద ఉన్న గ్రిప్ గానీ, ఇంకేదన్నా దేని మీద గూడా నాకైతే 1% కూడా డౌట్ లేదు. 10% కూడా డౌట్ లేదు. అండ్ అనిరుద్ రవిచంద్రన్ అండ్ లోకేష్ కనగరాజు వీళ్ళిద్దరు కాంబో అయితే పీక్స్ ఇక దానికి ఇంకో మాటలు లేవు. హోప్ ఫర్ ద బెస్ట్. నేనైతే 'వార్ 2'ని ఎంతవరకు మెచ్చుకుంటాం, ఎంతవరకు జనాలు ఆదరిస్తారో, నిజంగా 2 కాలర్లు ఎగరేసుకుంటారా ఏందనేది రేపటి వరకైతే వెయిట్ చేసి చూడాలి. బట్ 'కూలీ' అయితే నాకు తెలిసి అన్‌డౌటెడ్‌లీ కొడతదనే అనుకుంటున్నా. చూద్దాం రేపటిదాకా.